ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, మేల్కొండి. దేవుని మాటలు విని ఆత్మీయ మేలు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులారా, జక్కయ్య మేడు చెట్టు దిగి యేసుక్రీస్తు వారిని ఇంటికి తీసుకువెళ్ళాడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళగానే అందరూ సనుక్కున్నారు. అందరూ ఎలా గుసగుసలాడుతున్నారు. పాపి అయిన జక్కయ్య ఇంటికి ఈయన వెళ్ళటం ఏంటి అని అందరూ ప్రశ్న పిల్లరా అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమే, లోకంలో ఒక ఎమ్మెల్యే ఒక అభ్యర్థి ఇంటికి వెళ్తే ఏంది ఇంటికి వచ్చాడు ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి ఇంటికి వచ్చేడింది, మంత్రి గారి ఇంటికి వచ్చేడింది, లేకపోతే కలెక్టర్ ఇంటికి వచ్చేడింది, ఎంఆర్ఓ ఇంటికి ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజే కదండి, ఇప్పటికీ అదే పరిస్థితి. మనుషుల యొక్క నైజం, ఎవరైనా ప్రేమించి ఇంటికి వస్తే వారి స్థితిగతులు మార్చబడడానికి ఎవరినైనా దేవుడు ప్రేరేపించి తీసుకొస్తే ఇలాంటి మాటలే మాట్లాడుకుంటారు. ఈ మాటలు ఆ నోట పడి యేసయ్య చెవి దగ్గరికి వెళ్ళిపోయింది పిల్లరా. యేసయ్యకి వినపడింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏం తెలుసా? లోకా రాసిన సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎంత గొప్ప సాక్ష్యం అండి. మా బాబు, అబ్రహాము సంతతి వారమైన మనం పాపములు నశించుట, పాపములు మరణించుట, పాపిగా జీవించుట దేవునికి ఇష్టం కాదు పిల్లరా. అందుకనే అబ్రహాము కుమారుడు నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం కాదు. అబ్రహాము కుమారుడు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు పిల్లరా. అబ్రహాము కుమారుడైనటువంటి జక్కయ్య యేసును చూడాలని, యేసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు. అందుకనే మేడి చెట్టు ఎక్కాడండి. మేడి చెట్టు ఎక్కిన అబ్రహాము కుమారుడైనటువంటి జక్కయ్యను దేవుడు పిలుస్తున్నాడు, దిగిరా. మా బాబు, అబ్రహాము కుమారుడైనటువంటి అతను నశించుట దేవునికి ఇష్టం కాదు కాబట్టే దేవుడు అతని వద్దకు వెళ్ళాడు. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మాలి దేవుని చూడాలని అబ్రహాము సంతతి అయినటువంటి నీకు ఆశ కలిగి ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. అప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తి నీలో ఉంటుంది. సంతృప్తి కలిగిన దైవభక్తి చేత నీవు దీవించబడతావు, నువ్వు ఆదరించబడతావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవిస్తే ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో లోకా రాసిన సువార్త 13వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాటను మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు పిల్లరా. చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనము దైవ గ్రంథంలో నుండి లోకా రాసిన సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో మనము గమనం చేస్తే చాలా విలువైన మాటను పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అబ్రహాము కుమార్తె అయినటువంటి ఆమెను సాతాను 18 ఏండ్లు బంధించిందంటండి.
సాతాను యొక్క కనుదృష్టి, సాతాను యొక్క భయంకరమైన పోరాటము ఎవరి మీద ఉంచుతాడు అంటే అబ్రహాము సంతతి మీద సాతాను బహుగా పనిచేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం గమనించేస్తే పిల్లరా, 18 ఏండ్లు ఆమెను, అబ్రహాము కుమార్తె అయినటువంటి ఆమెను సాతాను బంధించాడు. నేను అనుకుంటాను జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే కాబట్టి ఇతన్ని కూడా సాతాను బంధించింది. సాతాను బంధకాల్లో ఉండి పాప సంబంధమైన క్రియలు అతని చేత సాతాను చేయిస్తూ ఉంది. అందుకని విడిపించడానికి యేసు క్రీస్తు వారు జక్కయ్య వద్దకు వచ్చినట్లుగా దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అబ్రహాము కుమారుడుగా, అబ్రహాము కుమార్తెగా నీ ఉండి పాపములో జీవించుట, సాతాను బంధకాలలో నువ్వు పడిపోవుట దేవునికి ఏమాత్రము ఇష్టం కాదు. నేను విడిపించాలి, ఆ భయంకరమైనటువంటి జిగట ఊబి నుండి పైకి లేవనెత్తటానికే మనిషి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో సంచరిస్తూ ఉన్నాడు. గ్రామము తిరుగుతూ ఉన్నాడు. దేవునికి మహిమ ఘనత కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము సంతతి, అబ్రహాము కుమార్తెలు, అబ్రహాము కుమారులు పిల్లరా, పాప సంబంధమైనటువంటి జీవితంలో, ఆచార సంబంధమైన జీవితంలో, అలవాటు సంబంధమైన జీవితంలో బ్రతుకుట దేవునికి ఇష్టము కాదు పిల్లరా. అందుకనే బంధించబడిన ఆమెను సాతాను ఎవరినైతే బంధించిందో, అబ్రహాము కుమార్తెను బంధించిందో, అలాంటి వారిని విడిపించు నిమిత్తమే యేసుక్రీస్తు వారు లోకములు సంచరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దినాల్లో యేసుక్రీస్తు వారు సంచరించారు. ఈ దినాల్లో దేవుని వాక్యము సంచరిస్తూ ఉంది. పాపముల చేతను, అపరాధముల చేతను పడి ఉన్నటువంటి, చచ్చి ఉన్నటువంటి అబ్రహాము సంతతి వారిని బ్రతికించు నిమిత్తమై వాక్యము హెబెలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా రెండంచుల ఖడ్గము వలె పనిచేస్తా ఉంది. మూలుగలను, కీళ్లను విభజిస్తా ఉంది. సాతాను సంబంధమైన బంధకములను తెంచివేస్తా ఉంది. సాతాను ఉచ్చులో పడిపోయినటువంటి అబ్రహాము సంతతి వారిని, అబ్రహాము కుమారులను, కుమార్తెలను దేవుడు పిల్లరా విడిపిస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ కృపాకాలంలో సహోదరా, సహోదరి, సాతాను బందీగా నీ ఉండటం దేవునికి ఇష్టం కాదు. సాతాను ఏకలోక సంబంధమైన దేవత నీ మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేసి దేవునికి ఇష్టం లేని కార్యాలు, వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు నీ ద్వారా చేయిస్తున్నాడు. కాబట్టే జక్కయ్యను పిలిచిన దేవుడు ఈ ఉదయ కాలంలో నిన్ను పిలుస్తున్నాడు. ఇతడు నువ్వు అబ్రహాము కుమారుడే, నువ్వు అబ్రహాము కుమారుడివే. అందుకే ఈ కృపాకాలంలో దేవుని వాక్యము నిన్ను తడుతూ ఉంది. దేవుని వాక్యం నిన్ను పిలుస్తూ ఉంది. దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. దేవుని వాక్యం పిల్లరా నిన్ను బాగు చేయాలని, నిన్ను శుద్ధి చేయాలని, నిన్ను శుభ్రపరచాలని, నిన్ను పవిత్రుడిగా ఉంచాలని దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. వింటావా? దేవుడు పిలుస్తున్నాడు వాక్యము ద్వారా. దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారా. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు వాక్యము ద్వారా. దేవుడు వాక్యము ద్వారా నిన్ను దిద్దుబాటు చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు సాతాను బందీగా
ఉన్నావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లోకా రాసిన సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో శ్రేష్టమైన మాట అంటాడు. పిల్లరా, ఎంత గొప్ప మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమునందు ఈ కట్టడలను విడిపించదమా. చూచారా పిల్లరాని కట్లను తెంపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. అమ్మ బాబు, నీ జీవితంలో నీవు అబ్రహాము కుమారుడుగా, అబ్రహాము కుమార్తెగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. జక్కేరు కూడా ఎదుక్కుంటూ మేడు చెట్టు దగ్గరికి వచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎత్తుక్కుంటూ వచ్చాడు. నిన్ను కూడా ఎదుగుతున్నాడు దేవుడు. నిన్ను కూడా వెతికి నీ రోత జీవితాన్ని, పాప జీవితాన్ని శుభ్రపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. అలాగే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం మనం గమనం చేసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు మలచబడతావు. దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు సిద్ధపడతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం గమనం చేసినట్లయితే, కాబట్టి విశ్వాస సంబంధులైన అబ్రహాము కుమారులను, ఇలా మనము విశ్వాస సంబంధులుగా ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. అవిశ్వాస సంబంధులుగా మనం ఉండకూడదండి. విశ్వాస సంబంధులుగా మనము జీవించినట్లయితే, విశ్వాస సంబంధులుగా మన జీవితాన్ని దేవునికి సమర్పణ చేసినట్లయితే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన మనలను బహుగా దీవిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభునందు పుల్లారా, నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఇతడు అబ్రహాము కుమారుడే. నువ్వు కూడా అబ్రహాము కుమార్తెవే బాబు. నువ్వు కూడా అబ్రహాము కుమారుడవే. లోకం వైపు చూడబాకండి, పాపం వైపు చూడబాకండి, శరీర కార్యముల వైపు చూడబాకండి. యేసుక్రీస్తు వారి వైపు మీరు చూచువారిగా ఉండాలి అంటే మా బాబు సంతృప్తి కలిగిన దైవ భక్తిలో నువ్వు జీవించాలి అని దేవుని వాక్యము దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంతృప్తి కలిగిన దైవ భక్తి గొప్ప లాభ సాధన. అది అబ్రహాము కుమారులకు, అబ్రహాము కుమార్తెలకే అది సాధ్యం. గొప్ప లాభ సాధన. వారే సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనము ఎంచుకొని బ్రతకాలని దేవుని ఉద్దేశం. పిల్లరా, అలాగున్నావా? నువ్వు అలాగ జీవిస్తున్నావా? ఎలాగున్నావో ఒకసారి నీకు నీవే జ్ఞాపకం చేసుకోవాలి అని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 1, సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన. గొప్ప లాభ సాధనంలో జక్కయ్య పడిపోయాడు. శరీర సంబంధమైన ధనమే సంపాదిస్తున్నాడు కానీ ఆత్మ సంబంధమైన సంతృప్తి కలిగిన దైవభక్తి అతడు పోగొట్టుకున్నాడు, దూరం చేసుకున్నాడు. అందుకనే ఇతడు అబ్రహాము కుమారుడని దేవుడికి తెలుసు కాబట్టే సంతృప్తి కలిగిన దైవభక్తి అతనికి ఇవ్వాలని అతని ఇంటికి వచ్చాడండి. అతని ఇంటికే కాదు, దేవుని వాక్యము ద్వారా నీ ఇంటికి కూడా దేవుడు వస్తున్నాడు. దేవుని మాట వింటావా? వింటే పిల్లరా, నీవు అబ్రహాము కుమారుడుగా, అబ్రహాము కుమార్తెగా మారిపోతావు. ఎందుకు అబ్రహాము కుమారుడు కుమార్తె అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే, అబ్రహాముకు దేవుడు సమృద్ధినిచ్చాడు. ప్రపంచంలో అంత సమృద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరు లేరు. ఉన్నాడు అంటే ఆయనే అబ్రహాము.
నక్షత్రముల కంటే, ఇసుక రేణుల కంటే విస్తారముగా దేవుడు సమృద్ధినిచ్చాడు. ఈరోజు అబ్రహాము కుమారుడైన నీకు, అబ్రహాము కుమార్తెను నీకు కూడా సమృద్ధిగా దేవుడు ఇవ్వాలని నిన్ను ఎత్తుక్కుంటూ దేవుడిని ఎందుకు వస్తున్నాడు, ఎత్తుక్కుంటూ వాక్యముని దగ్గరికి వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పేదవాడిగా, నువ్వు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు అని, నిన్ను ధనవంతులు చేయాలని, నిన్ను భాగ్యవంతులు చేయాలని, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని దేవుడు నీ ఇంటికి వస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. సహోదరుడా, సహోదరి, అబ్రహాము కుమార్తె, అబ్రహాము కుమారుడా, నా మాట విను, నా వాక్కుకు లోబడు, నా చిత్తానుసారముగా నువ్వు జీవించు, నీకు గొప్ప మేలు ఇస్తాను అని దేవుని వాక్యము దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిన్ను అబ్రహాము కుమారుడివి, నువ్వు అబ్రహాము కుమార్తెవి అంటే ధనవంతుడవు, భాగ్యవంతుడవు. ఆమేన్, హల్లెలూయా. లోకములో నిన్ను పోలిన వారు ఎవరు? అంతగా దేవుడు హెచ్చించు. అందుకే అంటాడు, లోక సంబంధమైనవి నాకు అక్కర్లేదయ్యా, నేను అబ్రహాము కుమారుడుగా నువ్వు నన్ను గుర్తించి అబ్రహాము కుమారుడుగా నా ఎద్దుకు వచ్చావు కాబట్టి శరీర సంబంధమే నాకొద్దు, నేను పేదలకు పనిచేస్తాను, వ్యర్థమైనవి పేదలకు ఇచ్చేస్తాను, ఆత్మ సంబంధమైనవి ఆశీర్వాదాలు నువ్వు నాకు ఇచ్చిన తర్వాత నిష్ప్రయోజనమైనవి, ఏమండి చెమటలు కొట్టేవి, ఇవి నాకు అవసరమా, ఇవన్నీ పేదలకు ఇచ్చేస్తానని జక్కయ్య తీర్మానం చేసుకున్నట్లుగా దైవ గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమైందా? వ్యర్థమైన వాటి కొరకు ప్రాకులాడుతున్నా. దేవుడు అబ్రహాము కుమారుడైన నిన్ను, అబ్రహాము కుమార్తెను నిన్ను, అబ్రహాముని ఎలాగూ ఆశీర్వదించాడో నిన్ను కూడా ఆశీర్వదించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగని ఉంటావా? అలాగ ఉండాలంటే నీవు దేవుని మాట వినాలి, దేవుని వాక్యం వినాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, దేవుని యందు విశ్వాసముంచి నీవు దేవునికి సమర్పణ చేసుకోవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది పిల్లరా, లూకా రాసిన సువార్త 13:16లో సాతాను అబ్రహాము కుమార్తెను బంధించేసింది. దేవుని వాక్యము ద్వారా ఆమె బంధకములను విశ్రాంతి దినమున దేవుడు తీసివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంధించబడినటువంటి ఆమెను దేవుడు విడిపించాడు. నువ్వు కూడా బంధించబడ్డావేమో, నువ్వు కూడా దేని చేత నువ్వు బంధించబడ్డావో నీకే తెలుసు. ఆ బంధకములను దేవుడు తీసివేస్తాడు, ఆ బంధకములను దేవుడు తొలగించి వేస్తాడు. దావీదు రాసిన సంకీర్తన 2వ కీర్తన అంటాడు, రండి మనం వెళ్ళి వారి కట్లను తెంపుదము, వారి పాశములను వారి యొద్ద నుండి పారవేయుదము. దేవుని వాక్యం అనే ఖడ్గము చేత వారి కట్లను తెంపుదము. సాతానుగాడు ఎక్కువగా అబ్రహాము సంతతి మీదే కన్నేస్తాడండి. వారిని పాడు చేయటానికి, వారిని బంధించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు ఎంత బంధించినా దేవుని వాక్యం అనే 2 అంచుల ఖడ్గము ఆ కట్లన్నీ తెంపేస్తుంది, విడిపిస్తుంది, విడుదల కలుగు చేస్తుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ మాట మనం గమనం చేస్తే గలతీ 3:7 కాబట్టి విశ్వాస సంబంధమైన అబ్రహాము సంతతి వారం, విశ్వాస సంబంధమైన వారం, వాక్య సంబంధమైనటువంటి వారం, ప్రార్థన సంబంధమైనటువంటి వారం మనం. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి, మనల్ని మనము దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించు వారముగా మనం ఉండాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. మనం అబ్రహాము సంతతి, మనము ఆశీర్వదించబడినటువంటి దేవుని పేరు. అయితే ఈ ఆశీర్వాదాలు మన నుండి దూరం చేయటానికి సాతాను మనలను వెంటాడుతూ ఉంటాడు.
సాతాను మనలను ప్రియులరా బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి బంధకాల్లో పడిపోకుండా, వాడి బంధకములో మనము చిక్కకుండా మనల్ని మనము కాపాడుకుంటూ దేవుని చిత్తానుసారమైన దేవుని పిల్లలముగా మనం ఉండాలి. జక్కయ్య బంధించబడ్డాడు సాతాను. ఏమండి? అధికమైన ఆశ, శరీరాశ, ధనాశ జక్కయ్యకు సాతాను కలుగు చేశాడు, బంధించేశాడండి, బంధించేశాడు. ఆ బంధకము నుండి జక్కయ్యను దేవుడు విడిపించడానికే జక్కయ్యను పిలిచి ఇంటికి తీసుకెళ్ళాడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు కాబట్టే యేసయ్య అంటున్నాడు, నేను పేదలకు ఇచ్చేస్తానయ్యా. అక్రమముగా ఏది నా ఇంట్లో ఉండటానికి లేదు. ఎంత మార్పు వచ్చిందండి. ఈరోజు దేవుని వాక్యం నీ ఇంట్లోకి వస్తే, దేవుని వాక్యం నీ హృదయంలోకి వస్తే, ఎందుకంటే దేవుడే వాక్యం, దేవుడే వాక్యం. ఆ రోజు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు కదయ్యా, మా ఇంటికి కూడా యేసయ్య వస్తే నేను మారతానని నువ్వు అనుకుంటున్నావు. వద్దు, ఆ మాటలు వద్దు. వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడై ఉండెను అని. దేవుడే వాక్యం. ఈరోజు వాక్యంగా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడిని హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు మారాలి, ఈ జీవితం మార్చుకోవాలి, దేవుని చిత్తానుసారమైన జీవితంలో నువ్వు జీవించాలి అని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. అప్పుడే అబ్రహాము కుమారుడు అవుతావు, అప్పుడే అబ్రహాము కుమార్తె అవుతావు. గొప్ప ఆశీర్వాదములు నీకు, నువ్వు నీ ఇంటి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు అని, దేవుడు దయచేస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో ఆలోచిస్తున్నాను. అటు కృప, అటు సమాధానం దేవుడు నీకు దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు. ఎంతమంది వాక్యాన్ని ఇరుకట్టండి, ఫలింపు దయచేయండి అయ్యా. యూట్యూబ్ కుటుంబ సభ్యులు అనేకులు వింటుండగా అనేకులు ప్రభువ మేలు పొందాలి, అనేకులు ప్రభు అబ్రహాము కుమారుడుగా, అబ్రహాము కుమార్తెలుగా ప్రభు మలచబడాలి. ఆ రీతిగా మీరు చేతపరచండి, ఆయత్తపరచండి, సహాయం చేయండి ప్రభు. అయ్యా, మీరు వారిని త్రాగుతున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు వారు మనోనేత్రములు తెరవబడినట్లుగా, వారి హృదయాలు తెరవబడినట్లుగా, మిమ్మల్ని ఆహ్వానించినట్లుగా ప్రభు, జక్కయ్య ఆహ్వానించినట్లుగా, అయ్యా జక్కయ్య ఇంటికి నేను అని వెళ్ళినట్లుగా ప్రభు, మీరు ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి మీరు తాకండి, వెళ్ళండి, వారిని మార్చండి, అబ్రహాం సంతానముగా చేయమని మీ కృపలో బలపరచమని, తోడుగా ఉండమని యేసుడు ఇచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేరా దయచేసి గమనం చేయండి. మరి ఇంకెక్కువగా దేవుని వాక్యములు మీరు బలపడాలంటే, దేవుని వాక్యం చేత మీరు దీవించబడాలి అంటే దయచేసి మాకు చీరాల్లో 3 స్థలాల్లో మందిరాలు ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు పొందండి. మొదటి ఆరాధన మరి రేపు ఆదివారం, మొదటి ఆరాధన ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఆదివారం 7 గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్నవారు రండి, దేవుని వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందండి. అలాగే రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో చర్చి ఉంది. ఆ పరిసర ప్రాంతంలో ఉన్నవారు ఆ స్థలానికి రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు పొందండి. 3వ ఆరాధన హెరాల్ హై స్కూల్ దగ్గర మా మెయిన్ చర్చి ఉంది. రండి, దేవుని వాక్యాన్ని వినండి, ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తాం. అలాగే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. నిన్న దేవుడు మహిమకరముగా, దీవెనికరముగా దేవుడు జరిగించాడు. ఇలా మీరు కూడా పాల్గొనండి. మీ సమస్యలు, మీ బాధలు, మీ దుఃఖాలు, మీ వ్యాధులు, మీ రోగాలు అన్ని దేవుడు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇస్తాడు. అలాగే మీరు పొందుకోవాలని, అలాగా మీరు దీవించబడాలని, మీరు బలపరచబడాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. మా సంఘాల కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు, మీ పిల్లలను దేవుడు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, ఎత్తమైన వాక్యమునకును ఎన్నుచున్న వారందరికీ ఆయన రాకడ వరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్.